రష్మిక గారికి నేను ఎంత ఫ్యాన్ మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు. ఐఎమ్ లైక్ హర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నా ప్రకారం మోస్ట్ అండర్ రేటెడ్ సూపర్ స్టార్ ఆవిడ. ఎందుకంటే ఆవిడ బాక్స్ ఆఫీస్ సక్సెస్ లు చూడండి, ఆవిడ చాయిసెస్ చూడండి. 1-2 అంటే యాక్సిడెంట్ లక్ అనుకోవచ్చు, బట్ లేదు, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్ పడుతున్నాయి అంటే ఇట్స్ ఆబ్వియస్లీ కాన్షియస్ చాయిసెస్. అండ్ ప్యూర్లీ బాక్స్ ఆఫీస్ వైజ్ మనం మాట్లాడుకున్నప్పుడు రష్మిక గారు ఈస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ గ్రాసింగ్ యాక్ట్రెస్ ఎవర్. లైక్ టోటల్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ యాక్ట్రెసెస్. అది అసలు చిన్న అచీవ్మెంటే కాదు. సో గ్రేట్ ఫిల్మోగ్రఫీ, గ్రేట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్, అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటారు, యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టం. లైక్ ఓవరాల్ షీఈస్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ మీ. సో ఇట్లా ఒక పెద్ద సినిమా తర్వాత పెద్ద సినిమా చేస్తున్న రష్మిక ఆర్ రష్ పాప, లైక్ ఐ కాల్ హర్, మధ్యలో ఒక స్మాల్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అది కూడా అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెరీ వెరీ టాలెంటెడ్ రాహుల్ రవీంద్రన్. రాహుల్ గారు కూడా చిలసో అని ఒక బ్యూటిఫుల్ సినిమా తీసారు. నేను రిలీజ్ అయిన డే 1 2 సార్లు చూసిన ఆ సినిమాని. నాకు చాలా ఇష్టం. చాలా చాలా రేర్ గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు తెలుగులో. సో ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన వెంటనే సంథింగ్ మ్యాజికల్ క్రియేట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ రోజు ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అన్ని ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ట్రైలర్ లో. ఒక బ్యూటిఫుల్ సైకలాజికల్ క్యారెక్టర్ స్టడీ, హ్యూమన్ డ్రామా, మన కరెంట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ప్రతి ఆస్పెక్ట్ కనిపిస్తున్నది ట్రైలర్ లో. ఈ రోజు రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి, ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి, ఆ డైలమాలు, వాటిలోంచి వచ్చే డ్రామాలు, దానికి తోడు జనరేషన్స్ మధ్యలో ఉండే గ్యాప్, క్యారెక్టర్ షేమింగ్, చీటింగ్, ఇవాల్వింగ్ ఎమోషన్స్, చేంజింగ్ ఎమోషన్స్, లైక్ ఒక ప్రాపర్ మోడర్న్ డ్రామా లాగా కనిపిస్తుంది ద గర్ల్ ఫ్రెండ్ సినిమా. అండ్ డైరెక్టర్ రాహుల్ కాబట్టి టెక్నికల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది సినిమా. కేశం పాటలు చాలా బాగున్నాయి యాజ్ ఆల్వేస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని ఇంట్రెస్టింగ్లీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ ద గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవుతుంది. సో కాంట్ వెయిట్ అనేది చాలా చాలా చిన్న పదము. వెయిటింగ్ ఫర్ దట్ రాహుల్ రవీంద్రన్ మ్యాజిక్. అండ్ యాజ్ ఆల్వేస్ రష్మిక గారిని స్క్రీన్ పైన చూడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. తన ఆల్రెడీ గ్రేట్ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా స్టాండ్ అవుట్ అవుతుంది అని అనిపిస్తున్నది. సో ద గర్ల్ ఫ్రెండ్ ఈజ్ వన్ ఫర్ ద హిస్టరీ బుక్స్. ప్రాబబ్లీ ఫింగర్స్ క్రాస్డ్. వెరీ సూన్ ద November 7th సినిమా రిలీజ్. సో మీరు ట్రైలర్ చూడకపోతే చూడండి, ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ మీన్ రష్ పాప లీడ్ అంటే ఇట్స్ అమేజింగ్. ఐ కాంట్ వెయిట్. చూద్దాం. మీరు కూడా చూడండి. కాంట్ వెయిట్.